అందరికీ నమస్తే అండి. నా పేరు కృష్ణారెడ్డి. అమ్మమ్మది సెంటనరీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఇక్కడ డాక్టర్ చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్. సో ఈ వేదికలో ఇప్పుడే మన సంఘమిత్ర ప్రోగ్రామ్ నడుస్తుంది ఇక్కడ. సో ప్రోగ్రాంలో ఈ స్థలాన్ని వాళ్ళు బేసిక్లీ ఒక పుణ్యస్థలం లాగా అనుకుంటుంటే అది ఒక చాలా ఇన్స్పిరేషన్, ఒక చాలా పాజిటివ్గా ఉంది. పొద్దుగాల నుంచి ఎందరో ఎన్జిఓలో పనిచేసేటోళ్ళు, ఎన్జిఓతో అనుబంధం ఉండేటోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు చేసే ప్రోగ్రాంల గురించి చెప్పింది. సో ఒక సొసైటీలో సమాజంగా ఇంత మంచిగా నడుస్తుందని మంచిగా అనిపించింది. అండ్ ఇది కూడా బేసిక్లీ సేవా మాల అనే కార్యక్రమంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మన సమాజంలో ఉండే మంచిని ఒక హైలైట్ చేసుడు, ముందుకు తెచ్చుడు, అందరికీ దాని గురించి తెలుసుకున్నాడు, ఒకరినొకరు కలుపుడు, ఒక ఎసెన్స్, అది సేవామాలం ఒక పునాది అనుకోండి. సో ఇట్లాంటిది కార్యక్రమం మనం చేసినందుకు ఇప్పుడు మాధవ్ రెడ్డి సార్ ఉండొచ్చు, వికాస్ ఉండొచ్చు, అండ్ ఇంకో మాధవ్ రెడ్డి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, కేశగిరి గారు ఆర్పిఐ ఉండొచ్చు, రాధా మేడం ఉడాన్ నుంచి ఉండొచ్చు. సో ఎందరో ఉన్నారు, చాలామంది పెద్ద సీనియర్స్ వాళ్ళు, అండ్ ఇంకా ఎందరో మంది బయట కూడా ఉన్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు దీని గురించి సపోర్ట్ చేస్తుండ్రు, ప్లస్ చేస్తుంది. సో వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరికీ థ్యాంక్స్ అండి. ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా చేయాలి మనము. మంచి చెప్పుడు ఒకటి దిక్కు, కాకపోతే దీని ప్రకారం మనం ఏమేమి మంచిగా చేయవచ్చు, ఒకరొకరిని ఎట్లా హెల్ప్ చేసుకోవాలని చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడే మీరు వీడియో తీస్తున్న అలీ గారే చెప్తుంటూ 50 years ago వాళ్ళ ఫాదర్ కి రెడ్డి గారు హెల్ప్, మన జాబ్ గురించి హెల్ప్ చేసింది. గవర్నమెంట్ జాబ్ పెట్టించారు, మళ్ళీ మా నాన్న 4 members కి పెట్టించారు. అదే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇదేంటంటున్నామంటే సేవమాల అనేది ఒక లడి, ఒక ప్యాటర్న్. మన లడి అంటే అది కంటిన్యూగా టప్ 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 నడుస్తుంటుంది. మంచి ఫ్లవర్స్, మంచి సప్పుళ్ళు, మంచి ఎక్స్పీరియన్సెస్ ఇస్తారు అందరికి. అండ్ మెయిన్ ఏంటంటే ఈ లడి ఆగొద్దు, నలుగురికి మళ్ళీ ఇంకో స్ఫూర్తి ఇవ్వాలి, ఒక ఉత్సాహం ఇవ్వాలి, ఇంకా 4 పనులు చేయడానికి మనకు ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో ఆ పునాది మీదనే, ఆ బేసిస్ మీదనే ఈ సేవామాల. అండ్ హోప్ఫుల్లీ ఈ సేవామాల ప్రోగ్రాంలు, ఇట్లాంటి ప్రోగ్రాంలు పెద్దోళ్ళు అమ్మమ్మ సావిత్రమ్మమ్మ లాంటి ఒక మంచి స్పిరిచువల్ సోల్కి మనం చేసే చిన్న ఒక కార్యక్రమం, ప్రోగ్రామ్, ఒక బ్లెస్సింగ్, ఒక ఆమె మెమరీలో ఒక మంచి కార్యక్రమం అనుకుంటున్నాం. సో ఇంకా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు అయినాయి. జై జవాన్, జై కిసాన్, మూలం సంత, ఖేల్ మేల్ ఫర్ యూత్, ఇప్పుడు ఇవాళ సంఘమిత్ర, రేపు సీనియర్స్ డే అవుట్, దాని తర్వాత హస్తకళ వేదిక, హస్తకళ సంత కూడా ఒకటి ఉంది. ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. సో అవుతున్నాయి, అయ్యేటివి కూడా చూస్తున్నాం. అండ్ ముందు డేస్లో కూడా వీళ్ళ బ్లెస్సింగ్స్తో, పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలతో హోప్ఫుల్లీ మనం నలుగురితో కలిసి అయినా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు. చేయవచ్చు అని వద్దు, చేస్తాము. అండ్ దీనికి ఒక పెద్ద ఇంపార్టెంట్ ఏంటంటే యూత్, 100+ యూత్ ఇన్వాల్వ్ అయినారు ఈ కార్యక్రమాలలో. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళ ఉత్సాహం చాలా ఇంపార్టెంట్ ఉండే ఈ ప్రోగ్రాంలన్నీ మంచిగా చేయడానికి, చూడడానికి. ఇప్పుడు యూత్ ఉన్నారు, వేరే వాలంటీర్స్ కూడా సాయి ఉండొచ్చు, వేరే కార్యక్రమాలు, వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ వాలంటీర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి. అండ్ ఈ జాగాని ఇప్పుడు ఒక స్పిరిచువల్, ఒక దేవస్థలం లాగా చేసేస్తున్నాము. సో మంచి కార్యక్రమాలతో ఆ జాగాకి కూడా ఒక వాల్యూ వస్తుంది, పుణ్యం వస్తుంది, మనకు పుణ్యం. ఆ పుణ్యం చేసినందుకు ఆ జాగాకు కూడా ఒక దైవస్థలం లాగా చేసేసి, ఇక్కడ కాబోయే రోజులలో కూడా ఎట్లా మనం ఈ జాగాని డాక్టర్ చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్ని సమాజానికి ఇంకా ఉపయోగం పడే జాగాలాగా, ఒక వ్యవస్థలాగా ఎట్లా చేయొచ్చో చూద్దాం. సో దానికి అందరూ సపోర్ట్ కావాలి. మా తరఫుకి కృషి చేస్తాం, కానీ అందరు సపోర్ట్ కావాలి, అందరూ కోఆర్డినేషన్ చేస్తేనే పని కరెక్ట్గా. ఈరోజు ఈ అమ్మగారి ఎన్నో జన్మదినం, ఎవరెవరు చీఫ్ గెస్ట్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఇప్పుడు దిస్ ఇస్ యాక్చువల్లీ January 4th ఇస్ అమ్మమ్మ's సెంటినరీ 100th బర్త్డే. ఆ 100th బర్త్డే పరంగా చేసినాం. ఇప్పుడు మమ్మీ, డాడీ వసుధాదేవి గారు, సుదర్శన్ రెడ్డి గారు, శమంత పెద్దమ్మ, అండ్ ఇప్పుడు మీరు మీకు చెప్పినట్టు వందే మాతరం ఫౌండేషన్ నుంచి మాధవ్ రెడ్డి సార్ ఉండొచ్చు, మళ్ళీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఇంకో మాధవ్ రెడ్డి సార్ ఉన్నారు, ఉడాన్ టీం నుంచి రాధా గారు ఉన్నారు. అండ్ ఇప్పుడు వేరే కార్యక్రమాలు, ఇంకా మళ్ళీ మిల్లెట్ ఫుడ్ కూడా పెట్టినాం అందరికి. సో బేసిక్లీ ఆరోగ్యమైనది అండ్ హెల్తీగా, హ్యాపీగా అందరికీ అది కూడా స్పెషల్గా చేసి, అది కూడా రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో ఇంప్రూవ్ చేసుకుంటే చూడొచ్చని పెడుతున్నాం.
అండ్ దీనికి ఇంకో 2 సెషన్స్, ఇప్పుడు సంఘమిత్ర ఒక ప్రోగ్రామ్ అయినాక సైబర్ సెక్యూరిటీ గురించి సెషన్ నడుస్తుంది, ఇప్పుడు మన మాధవ్ రెడ్డి సార్ తీసుకుంటుంది. దాని తర్వాత ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి మన శేషగిరి గారు ఇప్పుడు మళ్ళీ ఒక సెషన్ తీసుకుంటారు. సో ఈ ఉత్సాహము, ఈ మంచిగా ఈ కార్యక్రమం పాజిటివ్గా వాళ్ళు పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్ వస్తుంది, చేస్తాం. అదే చూస్తాం కదా, అంటే ఏ అడుగు పెట్టినా దాంట్లో ఉంటారు వీళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి. అండ్ మనం ఆ ఆశీర్వాదాలని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇంకా నలుగురికి మనం పాజిటివ్గా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు వికాస్ అని ఉండొచ్చు, వాళ్ళ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన బెంగళూరులో అంటే మన కర్ణాటకలో ఇంకో పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది, 15 లక్షల మంది ప్రోగ్రామ్. అది కూడా దాని వివరాలు కూడా కొన్ని వస్తున్నాయి, ఇప్పుడు అందరికీ తెలియజేస్తాం దాన్ని. సో జై హింద్ అండ్ అమ్మమ్మకి జై. సార్, చెన్నారెడ్డి గారి అభిమానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఆయనకు అభిమానించే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు సార్. ఆయన దేశానికి కానివ్వండి, కంట్రీ కానివ్వండి, మంచి పని ఎన్నో చేశారు అతను. ఇప్పుడు మెయిన్ చెన్నారెడ్డి గారిలో ఇప్పుడు అందరూ అంటారు అంటే ఇప్పుడు ఈ వాజ్ అ గ్రేట్ స్టేట్స్మెన్, అడ్మినిస్ట్రేటర్ అని వింటాము. కానీ చెన్నారెడ్డి గారిని నేను చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు నా సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అంట. సిఎస్ఆర్ అంటే చెన్నారెడ్డి గారు, సావిత్రమ్మ, రామచంద్రరెడ్డి తాతయ్య ముగ్గురిది పేరు. ఓకే. దాంట్లో సి అంటే చెన్నారెడ్డి గారిది పేరు అన్నప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ అవన్నీ ఉన్నాయి. అది పార్ ఎక్సలెన్స్, దానికి కంపేర్ చేయలేము. అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్కి వాళ్ళు అంటే ఎక్కువ లెవెల్ వాళ్ళు. కాకపోతే ఆ విషయాలు ఒక పక్కన పెట్టినా నేను చెన్నారెడ్డి గారికి నాకు కనెక్ట్ అయ్యేది ఆయన స్పిరిచువాలిటీ, ఆయన దైవంతో అంటే ఉన్న కనెక్షను. స్పిరిచువల్గా సమాజం అన్నీ అంటే ఏది నిర్ణయం చేసుకున్నా ఏం చేసినా అందరికీ మేలు ఉంటేనే కరెక్ట్ చేయాలనే ఉంటుంది. అంటే దీంట్లో నాకేమొస్తుంది నీకేమొస్తుంది డీలింగ్లు ఉండవు. సో మనం ఒక డెసిషన్ చేసినప్పుడు ఒక పద్ధతి, ఒక పథకం గురించి చెప్పినప్పుడు అందరికీ మేలు కలుగుతుందనే చెప్తాడు. నేను చూసినా కదా, ఇప్పుడు పెద్ద వాళ్ళతో మాట్లాడుతుంటే నేను ఉన్న పక్కన మన పుట్టపర్తి సత్యసాయిబాబాతో డిస్కషన్ ఉంటుంది. అరే ఎట్లా ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎట్లా బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మన పథకాలు 2 పథకాలు ఉంటాయి చెన్నారెడ్డి గారు, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇప్పుడు పల్లెకి బస్ అన్నాం అంటే ప్రతి ఊరికి, ఇది 50 ఏళ్ల క్రితం పథకాలు. ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అంటే ఆలోచించింది, బస్సు పోతే ఓకే బస్సు కాదు, బస్సు పోతే దానికి తగ్గట్టు రోడ్లు ఉండాలి, సెటప్ కావాలి, సిస్టమ్ కావాలి, అక్కడ ఉన్న వాళ్ళు సిటీకి రావచ్చు, ఇక్కడ ఉన్న పదార్థాలు అక్కడ పోవచ్చు, ఆ కనెక్టివిటీ, ఆ డెవలప్మెంట్ అవుతుందని ఆ పథకం. ఇంటింటికి బల్బ్ అని, ఇంటింటికి బల్బు ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఉన్న ప్లాన్లు అప్పుడు దాన్ని స్టార్ట్ అయినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు 2.5 years ఉండే అప్పుడు చీఫ్ మినిస్టర్ లాగా కొన్ని థింగ్స్ స్టార్ట్ చేయగలిగిండ్రు, కొన్ని థింగ్స్ అంటే ఫుల్గా ఇంప్లిమెంట్ కాలేదు అప్పుడు. కానీ కాకపోతే ఐడియా ఏంటంటే ఏదో ఈ పథకం ఆ పథకం కాకుండా పునాదిని ఎట్లా గట్టిగా చేయాలి, పునాది నుంచి మనం గట్టిగా చేయగలిగితే మనం రేపు సమాజం ఎట్లా గట్టిగా అవుతుందని చూస్తున్నాం. సార్, ఆయన అనుకున్న కళల్ని మీరు నిజం చేయాలా అనుకునేవి అవి ఏవేవి ఉన్నాయి సార్? ఇంకా యూత్కి తెలియని విషయాలు యూత్కి చెప్పాలనుకున్నారు సార్? ఇంకోటి ఒక్క విషయం ఏంటంటే తాతయ్యది ఇప్పుడు యూత్ ఒక దిక్కు ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు మెయిన్ ఒకటి యూత్కి అనేది ఏంటంటే ఫ్రీబీస్. ఇప్పుడు తాతయ్య స్పీచ్ చూస్తే 1990లో చెన్నారెడ్డి గారు ఇండిపెండెన్స్ డే నాడు స్పీచ్ ఉంది సీఎం లాగా. స్పీచ్ లోనే చక్కగా చెప్తాడు, నాకు ఉచిత పథకాలు వద్దు, మేము బిచ్చపోలం కాదు, యూత్ ని బిచ్చపోలు చేసేది అవసరం లేదు, వాళ్ళు 3000కు పని చేసే అవసరం లేదు, వాళ్ళకు నువ్వు ఉపాధి, వాళ్ళకు నువ్వు చదువు మీద వెనకాల సపోర్ట్ చేయి. అంటే ఏదో వాళ్ళని ఏదో నీ ఓటు బ్యాంక్ లాగా ఏదో పంచుడికి పెట్టరు, అది పైసలు ఎవరివి అవి సమాజంలో. ఇప్పుడు మనం ఎక్కువ అప్పులు తీసుకొని వాళ్ళకే పంచి పెడితే వాడి మీద టోపీ పెడుతున్నాం, వాడి మీద బరువు వేస్తున్నాం. సో బరువు ఇవ్వకుండా వాళ్ళని బరువు తగ్గించి నువ్వు ఆ బరువుని వాడికి షేర్ చేయి, వాడికి బలమి, బరువు వద్దు బలం ఇచ్చేస్తే వాడు రేపు ఉద్యోగం చేస్తాడు, నలుగురికి ఉద్యోగాలు ఇస్తాడు, సొసైటీని ఎకానమీని ఒక పాజిటివ్గా ముందుకు తీసుకుపోతాడు. అదొక విషయం. మెయిన్ యూత్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుతుంటే డిస్కషన్, నేను ఫస్ట్ థింగ్ చెప్పేది యూత్కే. అంటే ఇప్పుడు రేపు మన సమాజం చక్కగా ఉండాలంటే పెద్దోళ్ళు చేసేది ఫరక్. అంటే ఇప్పుడు మేము ఎక్కువ రోజులు ఎక్కువ చేయలేము, మాకు అవసరం ఉన్నది యూత్తోనే మన దేశము, మన డివిడెంట్ కోషెంట్ అంటాం కదా, ఇప్పుడున్న జనాభాలో ఉన్న 50% అబౌట్ 30 years కంటే చిన్నవాళ్ళే. సో 70 కోట్ల యూత్ ఉన్న జనాభాకి అంటే దేశానికి మనం ఎన్ని థింగ్స్ చేయొచ్చు, ఎన్ని మంచిగా వాళ్ళకు మనం కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చి గైడ్ చేయగలిగితే ఎక్కడికో పోవచ్చు దేశం. సో
వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది ఒకవైపు, కానీ కాకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయాలి. అంటే వాళ్ళు నలుగురికి వాళ్ళకి ఇప్పుడు ముద్రా స్కీమ్లు అనుకోండి, అట్లాంటి స్కీమ్లు పబ్లిక్కి కనెక్ట్ కావాలి, ఈజీగా అందుబాటులో ఉండాలి. దానికి సమాజం అందరూ పనిచేయాలి. దానికి నేను కాదు, నువ్వు కాదు, వాడు కాదు, వీడు కాదు, మనము అనే నోషన్తో, మనం వచ్చే ఫీలింగ్తో చేసుకోవాలి. చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉంటారు. వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడిండొచ్చు, ఒకరు గెలిచిండొచ్చు, తాతయ్య అంటే చెన్నారెడ్డి గారు తాతయ్య గెలిచిండొచ్చు ఒకసారి. కానీ అప్రాపణ ఉంటుంది, కలిసినప్పుడు చేసినప్పుడు ఒక మర్యాద, ఒక మనతనం అని ఉంటుంది. సో ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నేనే చెప్పిన వాళ్ళకు, అప్పుడప్పుడు నేను న్యూస్ చదువుతుంటే తాతయ్యకి కార్లో పోతున్నాం, నేను న్యూస్ చదువుతాను. చెన్నారెడ్డి అంటే మన ఎన్టీ రామారావు గారు ఉండొచ్చు, నీలం సంజీవరెడ్డి గారు ఉండొచ్చు, ఇద్దరు వాళ్ళు చనిపోయినప్పుడు న్యూస్ నేను చెప్పిన. అంటే అప్పుడు చదివినప్పుడు వాళ్ళతో పర్సనల్గా ఉండొచ్చు డిఫరెన్సెస్, ఈక్వేషన్స్, పెద్ద ఫీలింగ్ అంటే కనెక్షన్లు లేకుండా ఒక అనుబంధం, మన మానవత్వం అనే ఒక సంబంధం ఉండే. సో ఫీల్ అవుతుండే వాళ్ళు, అరే మనోడు మనతో ఉన్నోడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయినారు అంటే ఒక రోజు ఒకటితో ఇంకో రోజు అంటే మానవత్వము రిలేషన్ అనేది లేదు. సో ఈ సంఘమిత్ర ప్రోగ్రామే ఆ మిత్రతన, మన కలిసితనము, మన ఒక పాజిటివిటీ, ఒక ఎనర్జీ బిల్డ్ చేయడానికి, చూడడానికి. ఇది 1000 మంది ప్లస్ ఉన్నారు ఇప్పుడు సంఘమిత్రలో. సో కొందరు ఇప్పుడు ఇవాళ వచ్చిండొచ్చు, బట్ ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసే కొద్దీ వాళ్ళు కలిసి కనెక్టెడ్గా ఎక్కువ ఉంటారు. సార్, చెన్నారెడ్డి గారి వాళ్ళు ఆడుకుంటే అదృష్టం పొందినవారు మీరు. ఆయనతో బెస్ట్ మెమొరీ మీది ఏదైనా చిన్నప్పటిది కానివ్వండి, లేకుంటే ఆయన సీఎం ఉన్నప్పటిది కానివ్వండి? ఇప్పుడు నాకు బెస్ట్ మెమరీ కాదు, చాలా మెమరీస్ ఉన్నాయి. తాతయ్య ఎట్లా అంటాడంటే మనిషి అంటే మన కృష్ణ అంటే పర్సనల్ అంటే ఒక లింక్ కనెక్షన్ ఉంటుంది. సో నాతో అంటే క్యారమ్ బోర్డ్ ఆడతాడు, ఎలిఫెంట్ రైడ్ తీసుకుపోతాడు, అన్ని చేస్తాడు. అరే కృష్ణ నువ్వు క్రికెట్ ఆడినావంటే ఎంత కొట్టినావు స్కోర్ అంటాడు, వాడు ఎంత ఉంటాడు అంటే పర్సనల్ గా కనెక్ట్ అవుతాడు. అది నాకు లేదు, సంబంధం లేదు కాదు. సో అంటే చిన్నప్పుడు నేను బేబీ ఉన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నా. నా పేరు కృష్ణ, వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు పేరు కూడా కృష్ణ, దాని మీదనే నా పేరు పెట్టింది. సూపర్ సార్. సో బేసిక్లీ అది నేను రెండు వాళ్ళ ఇప్పుడు అమ్మమ్మకి నేను కొడుకుని కూడా మన్మణ్ణి కూడా. సో నాకు ఇంకా ఎక్స్ట్రా, నేను చిన్నప్పుడు వాళ్ళతోనే ఉన్నా. నా యూపీలో నేను లక్నోలోనే నా చదువు స్టార్ట్ చేసిన. నేను అమ్మమ్మ మా మమ్మీ డాడీకి దగ్గర ఎన్ని రోజులు ఉన్నానో వాళ్ళు దానికంటే ఎక్కువ వీళ్ళతోనే ఉన్నా. సూపర్ సార్. అంటే నాకు నా డాడీ మమ్మీ దగ్గర మమ్మీ ఎక్కువ తెలియదు, బట్ అమ్మ అనేది ఇప్పుడు అమ్మ స్క్వేర్ ఇది. సో నా పేరు కృష్ణ ఆమెనే పెట్టింది, ఆమె కొడుకు పేరు మీద. నా కూతురు పేరు సావిత్రి, డాక్టర్ అమ్మగారి పేరు. మా కూతురు పేరు, చిన్న కూతురు పేరు సావిత్రి, డాక్టర్ సావిత్రి రెడ్డి. సో ఆ రిలేషన్ ఉంది. అంటే ఇప్పుడు ఒక ఈ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ కనము ఒక బాండ్ అది, అంటే ఆ కనెక్షన్. ఇప్పుడు కూడా నేను వాళ్ళని లేట్ వీట్ అనుకోను, ఇప్పుడు కూడా వాళ్ళు నాతోనే ఉన్నారు అనుకుంటా. ఫిజికల్ గా లేకున్నా స్ఫూర్తిలో స్పిరిట్ లో ఉన్నారు. ఇప్పుడు ఫోటో కూడా రాత్రి వచ్చి తీసుకున్నా, నేను పెట్టినప్పుడు ఇక్కడ ఫోటో తీసుకున్నా, మనతోనే ఉండు కదా అన్నట్టు అనిపించేది.